వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చింతలకుంట హనుమాన్ టెంపుల్ చూపెడతాను. నేను వీడియోస్ తీయక చాలా రోజులైంది. ఎందుకంటే కొంచెం నా హెల్త్ బాగాలేక తీయలేదు. ఈ వీడియో తీసి పెట్టాను కానీ అయితే అప్లోడ్ చేయలేదు. మీకు చింతలకుంట హనుమాన్ టెంపుల్ కాడ జాతర అవుతుంది, ప్రతి సంక్రాంతికి అవుతుంది. నేను వెళ్ళి ఆ వీడియో తీశాను కానీ పెట్టలేకపోయాను. ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను పెట్టలేకపోయాను. ఇప్పుడు ఆ వీడియో పెడతాను. ఇది ఒక్క రోజు ముందు తీసిన వీడియో కూడా పెడతాను. హనుమాన్ టెంపుల్కి జాతర కన్నా ముందు ఉన్న వీడియో కూడా ఉంది, హనుమాన్ టెంపుల్ జాతర రోజుది వీడియో కూడా ఉంది. ఎందుకంటే జాతర రోజు అక్కడ ఫుల్ రష్ ఉంది, ప్లస్ పోలీస్ బందోబస్తు ఉంది. అక్కడ వీడియో తీయడానికి చాలా ఇబ్బంది అయింది. ఇంకోటి చిన్న ప్రాబ్లం ఏంటంటే నా ఫోన్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ నేను వీడియో వాయిస్ తోటి తీశాను కానీ అయితే ఆ వాయిస్ కరెక్ట్ క్లారిటీ లేదనేసి మళ్ళీ మీకు వీడియో అటాచ్ చేసి నేను ఈ వీడియో ప్లే చేస్తున్నాను. నా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే చింతలకుంట హనుమాన్ టెంపుల్ గురించి చెప్పాలంటే అక్కడ అంజనీపుత్రుడు ఎక్కడ చూసినా మనము ఆయనకి నైవేద్యంగా ఎక్కువ శాతం పండ్లు, సిరాపురి ఇవి అందిస్తారు. కానీ అయితే ఇక్కడ ఉన్న హనుమంతునికి నైవేద్యమే మాంసమే నైవేద్యం. ఆ స్థల పురాణం కూడా ఉంటుంది, మీకు స్థల పురాణం కూడా చెప్తాను. చూడండి, ఈ వీడియో పూర్తి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ సారీ, ఎందుకంటే వీడియోస్ ఈ నడుమ తీయడం లేదు కాబట్టి. ఇప్పటి నుంచి ప్రతి వీడియో ఉంటుంది, అది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి నేనైతే ట్రై చేసి ప్రతి ఒక్క వీడియో డిఫరెంట్ ఉండడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇటు చూడండి, ఇది టెంపుల్ చూడండి, చింతలకుంట హనుమాన్ టెంపుల్. ఇది జాతర కన్నా ముందు మీకు చుట్టుపక్కల చూపెడుతున్నాను చూడండి. పంట పొలాల నడిమధ్యలో ఊరి నుంచి కొంచెం దూరంలో ఇక్కడ టెంపుల్ ఉంది చూడండి. ఇది చింతలకుంట హనుమాన్ టెంపుల్. ఇంకా చింతలకుంట హనుమాన్ టెంపుల్ అనేసి పేరు ఎందుకు వచ్చిందంటే, ఇంతకుముందు ఇక్కడ ఎక్కువ చింత చెట్లు, చుట్టుపక్కల మొత్తం చింత చెట్లు ఉండి హనుమాన్ టెంపుల్ అక్కడ వెలిసారు. అందుకని దాని పక్క పోంటే చిన్న కుంట, అంటే మనం నార్మల్గా ఏమంటారు వాటర్ది ఎట్లా ఉంటుందో అట్లాంటి కుంట ఉండే. ఆ కుంట వల్ల చింతలకుంట హనుమాన్ టెంపుల్. ఇంకోటి చింతలకుంట అనేది కూడా మన మనసులోని ఉన్న చింతలు, అంటే ప్రతి ఒక్క బాధలని తొలగిస్తాడు కాబట్టి స్వామి, అందుకని చింతలకుంట హనుమాన్ టెంపుల్ అనేసి అన్నారు. మీకు ఇక్కడ టెంపుల్ది చూడండి, టెంపుల్ చుట్టుపక్కల కూడా చూపెడుతున్నాను. ఇంకా దీని స్థల పురాణం ఏమంటే, ఇది ఈ హనుమాన్ వెలిసిన ప్రదేశం మినిమం 3000 ఏళ్ళ సంవత్సరాలకి సంబంధించింది అని ఆ గ్రామ పెద్దలు చెప్పారు. ఎందుకంటే అంతకుముందు ఇక్కడ రాక్షసులు ప్రజలని చంపి తినేవారు. అలాగైతే స్వామివారు ఆ రాక్షసుల్ని పట్టుకొని శిక్షిస్తే తమకు ఆహారం ఎట్లా స్వామి అనేసి ఆ రాక్షసులు హనుమాన్ని మాకు ఆహారం ఎలా ప్రభు అనేసి రాక్షసులు హనుమాన్ని అడిగారు. హనుమాన్ని అడిగినందుకు ఆ రాక్షసుల కోసం హనుమాన్ ఒక వరాన్ని ఇచ్చారు. ఈ ముందల చూడండి, ఇది నాగులు. మిగతాది స్టోరీ చెప్తాను, ఫస్ట్ చూడండి టెంపుల్ ఎలా ఉందో. స్టార్టింగ్లో నాగులు ఉన్నాయి. ఇంకా టెంపుల్ది చూడండి, చాలా చిన్నగా కట్టారు. గ్రామస్తులందరూ కలిసి తమ కోరికలు అనుకొని గంటలు కూడా ఇక్కడ ముడుపులాగా చెల్లిస్తారు. ఆ వాయిస్ వినిపించలేకపోతున్నాను, ఎందుకంటే కొంచెం నేను చెప్పాను కానీ అది ఫోన్ ప్రాబ్లం ఉంది, అందుకనేసి మళ్ళీ నేను రీవాయిస్ ఇవ్వాల్సి వస్తుంది అనేసి. ఇది చూడండి, ఇప్పుడు స్వామివారి దర్శనం చేపిస్తాను చూడండి. మొత్తం లైటింగ్ మొత్తం ఉంది ఇక్కడ. మేము వెళ్ళిన టైంకి పంతులు గారు లేరు, అప్పటికే పూజ చేసుకొని వెళ్ళారు. ఇగోండి హనుమాన్ని చూడండి. ఇప్పుడు కథ మొత్తం చెప్తున్నాను చూడండి. అక్కడ మాకు ఆహారం ఎలా ప్రభువు అనేసి అనగా, సంవత్సరానికి ఒక్కరోజు మీకోసమని నా దగ్గర మాంసంని వండి మరి నైవేద్యం లాగా నాకు ఇస్తారు. అదే ఆహారం మీరు సంవత్సరంలో ఒక్కసారి తీసుకొని మళ్ళా సంవత్సరం వరకు మీరు ఎవరిని చంపకూడదు,
ఏ రైతుల్ని కానీ ఎవరిని కానీ చంపకూడదు అనేసి హనుమంతుడు రాక్షసులతో ఒక చిన్న ఒప్పందం లాగా మాట్లాడి వాళ్ళకి వరంలాగా ఇచ్చారు. అందుకనేసి ప్రతి సంక్రాంతికి ఈ ఊరు వారు మొత్తము, ఈ ఊరు మాత్రమే కాదు చుట్టుపక్కల అన్ని ఊరు వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి హనుమాన్ దగ్గర తాము తెచ్చుకున్న మాంసానికి సంబంధించిన కోళ్ళు కానీ యాటలు కానీ కోసి వండి హనుమానికి నైవేద్యం లాగా ఎక్కించి దాని తర్వాత వాళ్ళు ఆ ఆహారాన్ని తిని అక్కడ నుంచి మళ్ళా తమ ఇంటికి వెళ్తారు. దాని తర్వాత నుంచి అన్నీ మంచి జరుగుతుంది అనేసి గ్రామస్తులు తమ మాటలలో చెప్పారు. కానీ అయితే అది రికార్డింగ్ చేశాను కానీ అవి రికార్డింగ్ బిట్ చిన్న మిస్ అయిపోయింది. ఇది మొత్తం ఇది చింతలకుంట హనుమాన్ టెంపుల్. ఇగోండి శ్రీ 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 చింతలకుంట ఆంజనేయ దేవస్థానం, పాతపల్లి గ్రామం. కింద పూజారి గారి నెంబర్ కూడా కనబడుతుంది. ఈ బయట నుంచి చూడండి టెంపుల్ ఇంకా కొంచెం కడుతున్నారు. ఇది మొత్తము జాతర కన్నా ముందుది చూడండి. మీకు జాతర వీడియో కూడా చూపెడతాను. ఆ టైంలో ఎంత రష్ ఉంటుందో కూడా చూపెడతాను మీకు. అవన్నీ పక్క పొంటి చిన్న అనేసనే కాదు పెద్దనే ఉంది. అది వాటర్ది మొత్తం కుంట అంటారు. అక్కడ చాలా మత్స్యకారులు కూడా ఉన్నారు. దాని లోపల మొత్తము ఉండి ఇది చుట్టుపక్కల మొత్తం ప్లేస్ చూడండి. ఈ ప్లేస్లో మొత్తం వండుకొని అక్కడనే వండుకొని తినేసి వెళ్తారు. మీకు చూపెడతాను, జాతరది కూడా వీడియో చూపెడతాను. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒకటి రాగి చెట్టు, యాప చెట్టు, రాగి చెట్టు, చింత చెట్టు కలిసి ఒకటే దగ్గర ఉంది. తమ ముడుపులు కూడా అక్కడ కడతారు చూడండి. వాటర్ కూడా ఉంది, వండుకోవడానికి వాటర్ కూడా ఉంది. అక్కడ చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి చూడండి. షాప్స్ ఉన్నాయి మొత్తం చుట్టూ చూడండి. మీరు ఇంత జాతర లేని టైంలో ఇంత గుడి అనేది ఇంత విరాళంగా ఉంటుంది. కానీ అదే జాతర టైంలో ఎంత రష్ ఉంటుందో మీకు ఆ వీడియో కూడా నేను అటాచ్ చేసి చూపెడతాను మీకు. నెక్స్ట్ డే నుంచి జాతర చూడండి ఎంత రష్ ఉందో చూడండి. ఇక్కడ వాయిస్ ఎందుకు తీసేసాను అంటే అక్కడ సాంగ్స్ మొత్తం దేవుళ్ళ పాటలు పెట్టారు. వీటి వల్ల కాపీరైట్ వస్తుంది అనేసి నేను తీసేసాను వాయిస్. చూడండి అతను కోళ్ళు పట్టుకున్నారు చూసారా. చుట్టుముట్టు జాతరకు అందరూ తమ దగ్గరున్న వస్తువులు, కట్టెలు, సామాన్లు, వండుకునే సామాన్లు అన్నీ తీసుకొని వచ్చి అక్కడ జాతర చేసుకొని అక్కడ వంటలు వండి స్వామివారికి నైవేద్యం కూడా చేస్తారు. అక్కడ చూడండి తెచ్చిన కోళ్ళని కాలుస్తున్నారు. ఇంకా చుట్టుపక్కల మొత్తం పిల్లల కోసం అనేసి బొమ్మలు, ఐస్ క్రీమ్, ప్రతి ఒక్కటి. ఇంకా జాతర అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ప్రతి ఒక్కటి వస్తువులు అక్కడ మొత్తము సేల్ చేస్తున్నారు. పోలీసు బందోబస్తు కూడా ఉంది. ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ జాతర ఇలాగే కొనసాగుతుంది. కానీ అయితే అక్కడ ఏంటంటే చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం తీసుకెళ్ళిన వెహికల్స్ పెట్టడానికి పార్కింగ్ దానికి దీనికి చిన్న ప్రాబ్లం అవుతుంది. ఎంత కాడికైనా కానీ మీరు మామూలుగా మాత్రం బైక్ మీద వెళ్తే కొంచెం ఈజీ ఉంటుంది. అక్కడ కోడిని చూడండి ఎట్లా వెళ్తున్నారో వాళ్ళు. ఇక్కడ పిల్లల వస్తువులు చూడండి, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, మన విలేజెస్కి వెళ్ళవలసినవి బ్యాగ్స్, ప్రతి ఒక్కటి మీకు అక్కడ దొరకని వస్తువు అనేది లేదు. అక్కడ నీళ్ళు కూడా తీసుకెళ్తున్నారు వంట వండడానికి. అవన్నీ పోలీస్ బందోబస్తులలో కూడా ఉన్నారు, పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక స్వీట్స్ కూడా అమ్ముతున్నారు చూడండి, జిలేబీ అన్నీ ప్రతి ఒక్కటి, మైసూర్ పాక్ అన్నీ. నా ఫేవరెట్ అయితే జిలేబీ. మీ ఫేవరెట్ ఏందో కామెంట్ ద్వారా చెప్పండి. నేను ఇంతకుముందు హనుమాన్ది అయితే దర్శనం చేయించాను, కానీ అయితే జాతర రోజు మాత్రం నేను దర్శనం చేయించలేను. అందుకనేసే మీకు ముందు వీడియో ఆ వీడియో పెట్టాను చూడండి. అక్కడ చుట్టుపక్కల మొత్తం చూడండి వాళ్ళు వండుకొని
వస్తున్నారు. అట్లాగే ప్రతి ఒక్కటి తాము తెచ్చుకున్న కోళ్ళని యాటల్ని కోసి వీటిని వండి హనుమాన్కి నైవేద్యంలాగా తీసుకొస్తున్నారు. నేను వీడియో తీయడానికి ట్రై చేశాను, కానీ అయితే కాలేదు. ఎందుకంటే అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు, వెళ్ళండి వెళ్ళండి అనేసి ముందే పంపిస్తున్నారు కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను. అందుకని ముందు రోజు మాత్రం ఎట్లయినా ముందు రోజు వీడియో ఉండాలి అనేసి కొంచెం ముందు ఆలోచనతోటి ముందు రోజు వీడియో నేను తీశాను. ఈ నెక్స్ట్ డే నుంచి జాతర అనేది స్టార్ట్ అయింది. అక్కడ చూస్తున్నారుగా మేక చూడండి. హనుమాన్ చుట్టూ ప్రదక్షిణ చేపించి దాని తర్వాత దాన్ని వంట వండడం అనేది స్టార్ట్ చేస్తారు. టెంపుల్ ముందు భాగం చూడండి. ఇంతకుముందు చూపెట్టినప్పుడు మీకు పోస్టర్ ఏం లేకుండా చూస్తారు కదా, ఈ ముందు భాగం. అగోండి అక్కడ తీసుకెళ్తున్నారు చూసారా, చూపెడతాను మీకు అన్నీ, ప్రతి ఒక్కటి చూపెడతాను. ఫ్లెక్సీలు ఎక్కడ చూడండి, అగోండి అక్కడ కాల్స్తున్నారు చూడండి. ఆ చుట్టుపక్కల మొత్తం అక్కడ ఉండడం వాళ్ళు అక్కడనే వండుకోవడం అన్నీ. ఇంకా బైక్ పార్కింగ్ అయితే అసలు ప్లేసే లేదు, చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఎవరైతే ముందు వచ్చిన వాళ్ళకి మాత్రం ప్లేస్ దొరుకుతుంది, లేట్ వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా దూరంగా పెట్టుకోవాల్సి వస్తుంది. అక్కడ వాటర్ ఉందిగా, అక్కడనే స్నానాలు చేసి తమ బట్టలు చేంజ్ చేసుకొని స్వామివారికి కావాల్సింది తీసుకొని హనుమాన్ చుట్టూ తిరిగి దాని తర్వాత ఆ వంటలు వండి స్వామివారికి బగారా తాము వండిన ఏదైతే తెచ్చినది వండారో ఆ వండిన దానికి సంబంధించినది పెట్టి ఆ హనుమాన్కి ఎక్కియడానికి గుడి దగ్గరికి వెళ్తారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.